హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేహెచ్ఏటి ఆంధ్ర వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి స్నాక్స్ ఐటమ్ అండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ స్నాక్స్. వీడియోని చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి వెళ్దాం. ఈ గోధుమ పిండితో చేస్తున్నానండి. ముందుగా ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను. గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిది. ఈ గోధుమ పిండిలోకి వచ్చేసి కొద్దిగా వాము చాలా మంచిదండి. పిల్లలకి స్టమక్ పెయిన్ చేయదు, హెల్త్కి కూడా చాలా మంచిది. అదేవిధంగా తగినంత ఉప్పు, తగినంత కారము వేసి వీటన్నిటిని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్నీ బాగా కలవాలన్నమాట. ఈ విధంగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆయిల్ని బాగా వేడి చేసుకున్న. ఈ వేడి ఆయిల్ వేస్తే చాలా క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయన్నమాట. చిప్స్ చాలా బాగుంటాయి. తప్పకుండా వేయాలి ఆయిల్. ఈ ఆయిల్ కూడా మొత్తం పిండిలో కలిసే విధంగా పిండిని రబ్ చేస్తూ ఈ విధంగా ముద్ద కట్టితే ముద్దకి రావాలన్నమాట. అప్పుడు బాగా పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి. ఈ పిండిలోకి మనం నార్మల్ వాటర్ కొద్దిగా వేస్తూ బాగా పిండి ముద్దను బాగా గట్టిగా కలుపుకోవాలి, లూజ్గా కలుపుకోకూడదు. కాబట్టి ఒకేసారి వాటర్ వేయకుండా కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా ముద్దగా కలుపుకోవాలి. ఈ విధంగా గట్టిగా ఉండాలి పిండి. గట్టిగా ఉంటేనే బాగా క్రిస్పీగా ఉంటాయి చిప్స్. వీటిని మనకు తగిన సైజులో చిన్న ఉండలుగా చేసుకోవాలి. నాకైతే ఒక 5 దాకా అయినాయి ఈ ఉండలు. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ బాగా చపాతీలాగా, మరీ పల్చగా లేకుండా, మరీ మందంగా లేకుండా మొత్తం ఈవెన్గా ఉండే విధంగా బాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా చపాతీ కర్రతో మధ్యలో లైట్గా పిండి వేస్తూ బాగా ఒత్తుకోవాలి. చాలా ఈజీ, సింపుల్ అండి. తప్పక ట్రై చేయండి మీరు కూడా. ఈ విధంగా మొత్తం ఈవెన్గా, సైడ్లకు మందం లేకుండా బాగా అంతా ఒకే విధంగా ఉండే విధంగా ఈ విధంగా ఒత్తుకోవాలి. మందం ఉంటే మెత్తగా అయిపోతాయి, మరీ పల్చగా ఉంటే మాడిపోతాయి అన్నమాట. కాబట్టి మీడియం సైజులో ఉండాలి ఈ చపాతీ. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని మనకి నచ్చిన సైజులో, నేనైతే ఇలా కట్ చేస్తున్నా. మీ ఇష్టం, ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. ట్రయాంగిల్ అయినా, స్క్వేర్ అయినా, రెక్టాంగిల్ అయినా, ఎట్లయినా పిల్లలకి, మీ పిల్లలకి ఎట్లా ఇష్టమైతే అట్లా కట్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా ఎట్లా కట్ చేస్తామో అలాగే కట్ చేస్తున్నా. చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఎక్కువ డిజైన్స్గా కట్ చేసుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ విధంగా అన్నింటినీ చేసుకోవాలండి. అన్నింటినీ ఈ విధంగా చపాతీలాగా తిక్కుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ మాత్రం సైజు ఉండాలండి, మందము. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. చూశారుగా, నేనైతే అన్నింటినీ చపాతీలాగా చేసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం వచ్చేసి ఆయిల్ పెట్టుకున్నా. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు, అలా అని తక్కువ ఉండకూడదు. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి వీటిని. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ చేంజ్ అవుతాయి, తొందరగా వేగిపోతాయి అన్నమాట. తర్వాత వెంటనే మెత్తబడతాయి. లో ఫ్లేమ్లో పెడితే నిదానంగా మొత్తం ఈవెన్గా కుక్ అవుతాయి, బాగా క్రంచీగా తయారవుతాయి అన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మధ్యలో వాటిని ఈ విధంగా తిప్పుతూ వేయించుకోవాలి. ఈ విధంగా చేస్తే మొత్తం ఈవెన్గా వేగిపోతాయి అన్నమాట.
మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ వేయించుకుంటే బాగా వేగుతాయి. మనకు వేగినాయంటే ఒకే లెక్కండి. ఇప్పుడు బుడగలు వస్తున్నాయి కదా ఆయిల్లో, వేగిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినాయని అర్థము. ఇప్పుడు తీసేసుకోవాలి. ఒక జాలిగంట తీసుకొని మొత్తం వేగిపోయిన వాటిని తీసేసుకుందాం. ఇలా అన్నింటినీ వేయించుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇంట్లో చేసుకుంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా చేసి పెడితే మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ విధంగా అన్నింటినీ వేయించుకున్నా. ఫైనల్గా కొద్దిగా పచ్చి కరివేపాకు ఆయిల్లో వేయించుకున్నా. చూశారుగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు మరి ఆలస్యం, వెళ్ళి తయారు చేయండి, మీ పిల్లలకు చేసి పెట్టండి. ఓకేనా? వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.